హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో మేడం రికవరీ మేడం కార్డ్ రొటేషన్కి ఆఫర్ చేసిందనమాట. సో అదొక కన్వర్జేషన్ ఉంది. సో దాంతో పాటే ఇంకో ఆడియో యాడ్ చేశాను. సో రికవరీ ఏజెంట్ తేడాగా మాట్లాడినప్పుడు ఏ విధంగా కౌంటర్ చేయను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో, సార్ ఆర్బీఎల్ ఉంది సార్. ఎవరు మాట్లాడేది? సార్ క్రెడిట్ కార్డ్ బిల్ కోసం కాల్ చేశాను. ఆర్బీఎల్ అంటే గుర్తుపట్టారా సార్ మీరు? నాకు చాలా కార్డ్స్ ఉన్నాయి మేడం. అంటే ఆర్బీఎల్ లో ఉన్నాయా? ఆర్బీఎల్ లోనే చాలా ఉన్నాయా? అవును మేడం. ఓకే సార్, మీ కార్డ్ నెంబర్ కూడా చెప్తా చూడండి. చెప్పండి. చెప్పండి మేడం, పర్లేదు. దాని పేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు సార్? పేమెంట్ చూస్తాను మేడం, ఇక్కడ మనీ అడ్జస్ట్మెంట్ కాలేదు ఇంకా. సార్ మీరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? ప్రజెంట్ అవుట్ ఆఫ్ సిటీ వచ్చాను మేడం. చెప్పండి ఎందుకు? కావాలి కదా, అందుకే అడుగుతున్నా ఎక్కడ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ పంపిద్దామని. ఎగ్జిక్యూటివ్ పంపించే పేమెంట్ లేవు మేడం. అలా అని కాదు, మీరు ఉన్నారో లేదో చూస్తారు కదా. ఫోన్ లో మాట్లాడినందుకు బతుకున్నట్టే కదా మేడం? ఫోన్ లో మాట్లాడితే బతుకున్నట్టే కదా. పట్టుకున్నట్టే కానీ పేమెంట్ అయితే కావాలి కదా సార్. ఫోన్ లో మాట్లాడినంత మాత్రమే పేమెంట్ చేస్తారా? మరి క్లియర్ కదా. ఉంటేనే కదా చేస్తారు మేడం. ఉంటేనే కదా అంటే ఎట్లా సార్? ఇప్పుడు కార్డు వాడుకున్నారు 2 నెలలు అవుతుంది. ఉంటేనే కదా అంటే మరి ఎప్పుడు చేస్తారు? ఇంకా చేస్తాను మేడం. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. సార్ మొన్న చెప్పారు కదా అమౌంట్ తర్వాత ఇస్తారు, రొటేషన్ చేసుకుంటారని అడుగుతూ ఓకే అన్నారు కదా. మీరు రొటేషన్ చేయమంటే అందులో ఉన్న నెగిటివ్ లని నాకు నా ఎక్కడ పెడుతున్నారు మేడం మీరు? ఏంటి అర్థం కాలే? దాంట్లో ఉన్న నెగిటివ్ బ్యాలెన్స్ మొత్తం నన్ను కట్టుకోమంటున్నారు కదా. అవును, 25,570 అంత అమౌంట్ లేదు మేడం. అట్లా అందుకే అది మీరు చేయగలుగుతారు. నా కాడ ఎంత లేదు మేడం. మీరు నా 15 దగ్గర నా అమౌంట్ అడ్జస్ట్మెంట్ కావు మేడం. అట్లా కాదు సార్, ఇప్పుడు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? నా దగ్గర 0 ఉంది మేడం. 0 ఉంది. మరి ఎట్లా? మరి కార్డులన్నీ వాడుకున్నారు, లిమిట్ అంతా అయిపోయింది, మైనస్ లోకి వెళ్ళిపోయింది. 0 పెట్టుకొని కూర్చుంటే పేమెంట్ ఎట్లా చేస్తారు? నెక్స్ట్ మంత్ చెప్తాను కదా. నెక్స్ట్ మంత్? మరి ఇప్పటికేమో 2 నెలలు ఉంది, 2 నెలలు అవుతుంది కదా. నేను ఒక ఫ్లాట్ సేల్ పెట్టా మేడం. అది సార్ మీరు ఎక్కడ ఉన్నారా? ఫ్లాట్ ఎక్కడ ఉంది? ఎందుకు మేడం? ఫ్లాట్ ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఎక్కడ ఉంది? కూర్చుంటారు అక్కడ పోయి కూర్చుంటే అది అవుతుందా సార్? అది కాదు మేడం, ఫ్లాట్ వెళ్ళి కూర్చుంటారు, మీకు అబ్జర్వ్ చేస్తారా? లేదు కాదు, మీరు అక్కడెక్కడో కూర్చుంటే అది సేల్ అవుతుందా మేడం? మీరు ఎక్కడెక్కడ ఆఫీస్ లో ఫ్యాన్ కింద కూర్చొని మీరు మొత్తం చూపిస్తున్నారా? ఎక్కడో లేదు సార్, మీ దాకా ఎక్కడెక్కడో తిరుగుతలేము మేము. దివ్య దృష్టి ఉందా మీకు? దివ్య దృష్టి ఉందా మీకు? మరి నేను ఎక్కడ కూర్చున్నా ఫ్లాట్ నేను చేసే ప్రయత్నం చేస్తున్న ఫ్లాట్. మీరు చెప్పింది హైదరాబాద్ లో చెప్పారు, ఓకేనా? ఎక్కడెక్కడో అవుట్ ఆఫ్ సిటీ అంటే ఆంధ్రాలో ఇక్కడ ఉన్నా అన్నారు కదా మీరు. మేడం నేను వేరే విషయంలో అవుట్ ఆఫ్ సిటీ వచ్చాను. ఫ్లాట్ ఉండాల్సిన ఫ్లాట్ ఎంట కట్టుకుని పర్సలు పెట్టుకుని వెళ్ళాను కదా. అట్లని కాదు సార్, మీరు మొదలు చెప్తే కూడా అదే అన్నారు. రొటేషన్ చేస్తా అంటే రొటేషన్ చేస్తే మీరు సొంత డబ్బులు పెట్టుకుని చేయండి. ఓకే, ఇప్పుడు రొటేషన్ చేస్తే నాకు అలా నెగిటివ్ లకు కలిపి నా దగ్గర అమౌంట్ ప్రజెంట్ నాకు లేవు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. కాదు సార్, ఇప్పుడు మీరు రొటేషన్ చేయంటున్నారు, మరి లొకేషన్ కావాలి కదా మాకు. లొకేషన్ అంతర్జాతీయ తీవ్రవాద మేడం. పారిపోయిందా? పారిపోడా? అమౌంట్ పే చేశాక పారిపోతే? అర్థం కదా. అమౌంట్ పే చేశాక పారిపోతే ఎలా? పే చేయక అట్లా అంటున్నారా? 2 lakhs మళ్ళీ అది 10,000 అంటే అయిపోయినలే అనుకోవచ్చు. 2 lakhs సార్, అది పారిపోతే ఓటీపీ చెప్పకపోతే ఎలా? ఇక మీ భయం మీకు ఉంటది కానీ నేను నా జెన్యున్ గా చెప్తా అంటున్నా. ఇక ఏం సార్ అందరు అలానే మాట్లాడతారు సార్. కార్డు వాడుకుంటప్పుడు కూడా జెన్యున్ గా వాడుకొని కడతానంటారు. కార్డు వాడినాక ఏది కట్టమంటే డబ్బులు లేవంటారు. మేడం చాలా బాగా మాట్లాడుతున్నారు తెలివిగా. ఎందుకు చెప్పండి మేడం. ఏదో ఒకటి కానీ అంతే కదా. అప్పు తీసుకునేటప్పుడు బ్యాంకులలో కరెక్ట్ టైం కు కడతారు సార్ అని జెన్యున్ గా చెప్తారు. కట్టేటప్పుడు వస్తాయి బాధలు. మీ పేరు చెప్పండి మేడం. ఎందుకు? పల్లవి గారు టాకింగ్ వెరీ లాజికల్లీ బట్ ఐఎమ్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. సార్ ఒక కార్డు 2 కార్డులు వాడుకుంటే కట్టగలుగుతారు సార్, అన్ని కార్డులు వాడుకుంటే కట్టలేరు, మీ వల్ల కాదు. ఓకేనా? అదేనా మేడం? అదే చెప్పడానికి కాల్ చేశారా మీరు? కార్డులు ఉన్నాయి, చాలా కార్డులు ఉన్నాయని చెప్తున్నారు కదా. అది చెప్పడానికి కాల్ చేశారా మీరు? అదే మరి అడ్జస్ట్మెంట్ ఎక్కడ అవుతుంది సార్? అన్ని కార్డులు అది కాదు మేడం, అది చెప్పడానికి కాల్ చేశారా అంటున్నాను నాకు. అది చెప్పడానికి కాల్ చేశారా మీరు నాకు? మేము ఎందుకు చెప్తాం సార్ మీకు? డబ్బులు కట్టమని అడుగుతున్నాము, లేవు అంటే చెప్తున్నాను. మీరే అన్నారు కదా చాలా కార్డులు ఉన్నాయి నాకు అని. 1-2 కార్డు వాడుకున్న వాళ్ళు అయితే కట్టగలుగుతారు. అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని తీసుకొని వాడుకున్న వాళ్ళు కట్టలేరు. ఏంటి మేడం ఇట్లా నాకు ఇట్లా ఏమంటారు? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ, మై క్యారెక్టర్. యు ఆర్ క్వశ్చనింగ్ మై పొటెన్షియల్. యు ఆర్ క్వశ్చనింగ్ మై పొటెన్షియల్ మేడం. హలో చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అవును సార్, ఎవరు మాట్లాడుతున్నారు మీరు?
మీది క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కట్టలేదని నాకు మీది అడ్రస్ వచ్చిందండి, టోటల్ అవుట్స్టాండింగ్ కలెక్ట్ చేసుకోమని చెప్పేసి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నాను. వాట్ యువర్ నేమ్ సార్? కన్ఫర్మ్ యువర్ నేమ్. రమేష్ నా పేరు. రమేష్. హెచ్డిఎఫ్సి ఇన్ హౌస్ థర్డ్ పార్టీ సార్? హెచ్డిఎఫ్సి కలెక్షన్ ఇన్ హౌస్ థర్డ్ పార్టీ? ఇన్ హౌస్ థర్డ్ పార్టీ? ఇన్ హౌసేనా? ఫండ్ ఇష్యూ సార్, కొద్దిగా నెక్స్ట్ మంత్ అవుతుంది పేమెంట్. ఇది అర్థం కాలేదు. ఫండ్ ఇష్యూ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. హలో, వినపడలేదు సార్? మీరు ఇప్పుడు అడ్రస్ లో ఉన్నారా? అవును సార్. అడ్రస్ కి వస్తున్నాము, మొత్తం టోటల్ అవుట్స్టాండింగ్ కట్టేసేయండి. అంటే ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చినాను, మీకు రాగానే ఇన్ఫార్మ్ చేస్తాను, వచ్చి మీట్ అవుతుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చి మీట్ అవడం ఏంటండి? క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టాలి కానీ వచ్చి ఏం మీట్ అవుతారు? మీట్ అయిపోతే కార్డ్ వాడుకోవడం మీ ఇష్టము, అన్ని మీ ఇష్టం, మళ్ళీ వచ్చి మీట్ అవుతారా? పేమెంట్ కట్టమంటే వచ్చి మీట్ అవుతారా అంటే ఏంటండి? వచ్చి మీట్ అవ్వడం ఏంటి సార్? వచ్చి మీట్ అవ్వడం చెప్పి దానికి ఏం చెప్పండి, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నేను వచ్చిన మీట్ అవ్వం కదా. బయటికి వెళ్ళండి, మీరు ఎక్కడైనా ఉండండి సార్, పేమెంట్ కట్టండి, ఆన్లైన్ లో అవుతుంది కదా. మీరేమో అవుట్ ఆఫ్ స్టేట్ లో లేరు కదా. అవుట్ ఆఫ్ స్టేట్ లో కదా సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. ప్రజెంట్ ఏమన్నా మీరు అంతరిక్షంలో ఏమన్నా ఉన్నారా? అంతరిక్షం మీరు పంపిస్తారు సార్? పంపిస్తారా మీరు? ₹1,00,000 వాడుకొని 5,000 కట్టడానికి అవ్వట్లేదు కానీ ఇన్నోవా అది ఇదని మాట్లాడుతున్నావు బాగా. అరేమ్మా, ఏం సార్ మాట్లాడదా? కస్టమర్ రైట్ లేదా? కార్ లో ఎవరు మాట్లాడుతున్నారు? పేమెంట్ కట్టే రైట్ లేదా మరి మీకు? రెస్పాన్సిబిలిటీ లేదా పేమెంట్ కట్టే రెస్పాన్సిబిలిటీ? చెప్పాను మొత్తం కట్టి క్లోజ్ చేసుకో. చెప్పానా అట్లా? నేను చెప్పానా రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి? ఎందుకు కాబట్టి కదా ఇట్లా మాట్లాడుతున్నావు. అవును సార్, మంత్ కూడా పేమెంట్ కట్టడానికి అవ్వదు, 2 నెలల నుంచి పేమెంటే కట్టట్లేదు టైంకే. అవును సార్. ఇంకా మాట్లాడుతున్నావు ఇన్ హౌసా, రిఫరలా, థర్డ్ పార్టీ అని మాట్లాడుతున్నావు. బ్యాంక్ ఎంప్లాయ్ ఏంటి నువ్వు? మీకు ఇవన్నీ ఎందుకు? మీరు ధమ్కీలు బంద్ చేసుకోండి సార్. ధమ్కీ ఇవ్వడం అదండి, నీ దగ్గర కేసు క్లోజ్ కదా సార్, ఓకేనా? అట్లా ధమ్కిస్తే పేమెంట్ అనేది రికవరీ కాదు అంట. అట్లా హార్డ్కోర్ రికవరీ కాదా? నువ్వు నాకు నేర్పిస్తున్నావా రికవరీ ఎట్లా చేయాలో? నేర్పిస్తా సార్, మీకు అవసరం ఉంటే. ఫస్ట్ పేమెంట్ కట్టి మాట్లాడు, తెలివి పేమెంట్ కట్టడంలో చూపి. ఇష్టం వచ్చినట్టు కార్డు వాడుకొని తప్పించుకొని తిరుగుడు కాదు. తప్పించుకునే వాడి దగ్గర బ్యాంక్ మెయిల్ పెట్టి చెక్ చేసుకోవాలి. చెప్తున్నావు కదా, దీనికి మెయిల్ యాక్సెస్ ఉంటే చెక్ చేసుకోవాలి. బ్యాంక్ క్లర్క్ గా నువ్వు మేనేజర్, నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ, మెయిల్ ఐడి ఉంటుంది చెక్ చేసుకోవాలి. బ్యాంక్ క్లర్క్ గా నువ్వు మేనేజర్, బ్యాంక్ క్లర్క్ లేకపోతే కలెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే నీకెందుకు? నువ్వు ఫస్ట్ ఎవరు మాట్లాడితే నీకేంది బాబు? పేమెంట్ కట్టి మాట్లాడు. నాతో ఎవరు మాట్లాడుతున్నా అనుకోవాలి కదా. నేను అడ్రస్ వచ్చి మాట్లాడుతాను, నువ్వు 1 hour వెయిట్ చేయి. నువ్వేమేమన్నావో అన్ని తెలుస్తాయి. పేమెంట్ కట్టి మాట్లాడు. మొత్తం 1 lakh కట్టి క్లోజ్ చేసుకోండి. పంపిస్తా, డబ్బులు అంటే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రండి. తీసుకొని వస్తా, మనీ లేవు. హలో, Good evening, sir. Good evening. Tell me. Okay. Thank you for your confirmation, sir. This is Akshay. Calling from One Card, sir, from South Indian Bank. Okay. What happened, sir? Your account is over the last 23 days, sir. One card already. Just I think 2 hours back I given an update regarding the payment issue. Please check it. Updated means what, sir? Fund issue is there. I told them. Fund issue. Yeah. From how many days, sir? Since 1 year I have fund issue, but I somehow 1 year. Somehow I arranged the payment and paid on time many months. But every month you use your card, sir. Yes. And suddenly you saying that you are facing some financial issue, fund issue. What do you do for living, sir? I do many things for living, sir. So I cannot, many things, no, sir. Many things. So you earn that from them. But whatever that many things, I lost. You earning, no, sir. Right now, earning. Right now I don't, getting proper some medical issue also there. So due to that, medical issues. How many issues is you are facing, sir? I am facing lot of issues, sir. Lots of issues, sir. Yeah. So how manage your family expense, sir? Then. So family expense are not much, sir. So I am not. Not much. How much your family expense? You can say roughly 1 or 2,000. 1 or 2,000. In a daily basis, no, sir. Not, sir. Who will spend that much money for? Who will in a monthly? Yeah. In a monthly,
2,000 rupees your total spending amount. yeah Only 2,000 rupees. only 2,000. And how many people in your family, sir? So that is personal issue, sir. I cannot disclose. How much? I cannot disclose on call, sir. Okay, on call. So I'm on call, sir. Okay, this is a recording line. Okay, Oh, this is recording line on RBI, sir. So Yeah, don't yeah. worry about it. Okay. Yeah, please tell me, sir. How many people you are in your family, sir? So we- that is personal, sir. So you cannot ask personal details. Ask No. about Personal, regarding please tell me, personal sir. you can ask regarding payment only. You cannot penetrate into deep into personal matters. Sorry? You cannot penetrate into deep into personal matters, sir. So personal matter, na, sir. Then make the payment right now, sir. If you think this is personal, then you make the payment right now. If one don't make the payment, you can. Do you have the right to go penetrate into personal I details? have rights, sir. I have rights. Please tell me, sir. Who given, sir? Who will given rights? Does RBI allow I to have ask such kind of authorities. Yeah, sir. Who told you? That's Who what I'm told asking. you? I know RBI guidelines, sir. I know RBI guidelines. So please If open you give me that, you don't have. Please you open don't the have amount, please open the RBI I have, guidelines sir. 2007 and I have, 8. sir. That's why So please go yes. through it. I will open. That's I why will I think you open. don't- I will open. I think you don't Sir, know RBI guidelines, parallelly, sir. I will open in Chrome. I think you don't know Open. RBI Just guidelines. now, open. I will Right, make sir. it. Open. Yeah, making the payment. Make the payment. No, just open the RBI guidelines. Just make this I will payment, sir. teach Make you this RBI guidelines on call. I will teach you how Yeah. to speak with customer. Tell me, sir. Tell me. Open RBI guidelines. Tell me, sir. Tell me. No, I'm just taking into the web directly. Web browser I'm taking. Tell me. If you don't know pay right now, sir. Correct? No, right now, sir, I it will take time, sir. Next month I'm gonna make sir. payment. Then, okay, next month, na, sir. Yeah. So okay, sir. So we will update your account to collection headquarters. Okay. So we start the legal action in your account. Okay, tomorrow, Sunday. Okay, please ready on a Monday, sir. We will arrange a field visit in your home, so you can talk to them. They will handle your account, sir. Okay, sir. Okay. Okay. So you don't. Okay. Thank you so much, sir. You don't have intention to pay. No issue, sir. So No, don't become judge, sir. Thank you. Don't become judge. Thank you. Yeah. Don't become Yeah, we judge. understand. You are making We a understand, statement sir. behalf We of me. understand we understand the language, you sir. make We understand your what is your thinking, sir. Thank you for that. Have a good day, sir. Thank you. Okay, thank you. సార్ 2000 కాలర్స్ ఇందాక మాట్లాడ 2000 కాలర్స్ సార్ ఇందాక మాట్లాడాను సార్ ఆల్రెడీ మీ ఎగ్జిక్యూటివ్ ఆల్టర్నేట్ నంబర్స్ కి కాల్ చేస్తాను చెప్పాడు, తీసుకుంటాను చెప్పాడు. అట్లనే తీసుకుంటా. ఎవరు సార్ ఇందాక మీ ఎగ్జిక్యూటివ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు సార్, రికార్డింగ్ చెక్ చేయాలి. ఫోన్ చేస్తే సార్ ఇందాక మీ ఎగ్జిక్యూటివ్ ట్రూ బ్యాలెన్స్ నుంచి కాల్ చేశాడు. ఆన్ కాల్ లో చెప్తున్నాడు అనమాట పక్క పర్సన్ కి ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేయండి, ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేసి అడుగుతానని చెప్పాడు. అది నాకు ఫోన్ చేయని చెప్పాడు, మళ్ళీ మీరు చేశాడు. సార్ ఓకే అతనికి ఏం సార్ మరి మీకు కటకూరి ఫోన్ చేస్తాను ఆల్టర్నేట్ నంబర్ ఫోన్ తీసుకోవడం చెప్పాడు. ఆల్టర్నేట్ నంబర్ లో ఫోన్ చేసి కాదు సార్ ఓకే అతనికి ఏం సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారని తెలుస్తుంది కదా. అరే నేను మాట్లాడలేదు సార్, మీ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేసి తీసుకుంటాను చెప్పాడు. మళ్ళీ అదే సార్ మీరు పేమెంట్ కట్టకుండా ఉంటే మరి కాల్స్ వెళ్ళాయి సార్ చెప్పండి. కాల్స్ ఎవరికి వెళ్తాయి అంటే మీరు వాళ్ళ ఆల్రెడీ నంబర్స్ ఇచ్చారు కదా సార్, వాళ్ళకి వెళ్ళిపోతాయి కాల్స్ అట్లా. వాటిని ఆల్టర్నేట్ నంబర్స్ సార్ మీరు ఎన్ని వర్క్ చేస్తారు? చేపల మార్కెట్ లో వర్క్ చేస్తారా లేకపోతే రికవరీలో పనిచేస్తారా? దాని రిఫరెన్స్ నంబర్ రిఫరెన్స్ నంబర్లు అంటారు వాటిని. ఆల్టర్నేట్ నంబర్స్ ఏమి ఆల్టర్నేట్ నంబర్లు నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. రిఫరెన్స్ నంబర్ ఫోన్ చేస్తారు, దానికి అర్థమేమో చేసుకో. మరి ఇంకా నాకెందుకు ఫోన్ చేశారు మీరు? ఇప్పుడు ఏమంటారు సార్? నెక్స్ట్ మంత్ వేస్తారు పేమెంట్. నేను ఆల్రెడీ నంబర్లో కాల్ చేసినా ఎక్కడ చేసినా నాకు మనీ నెక్స్ట్ మంత్ వస్తాయి. నెక్స్ట్ మంత్ సార్ సీఎం అరేంజ్ కాదు సార్ మీతో. ఈ మంత్ లాస్ట్ మీరు బాగానే వేసారు కదా మీరు. ఈ మంత్ కాదు సార్, ఈ మంత్ కాదు సార్, ప్రాబ్లమ్ ఇష్యూ ఉంది అట్లా. అర్థం కాదు సార్, ఈ మంత్ ఇష్యూ ఉంది సార్, అట్లా కాదు ఇప్పుడు అట్లా సార్. ఫైన్ మూవ్ అవుతుంది సార్, అందుకని ఇస్తున్నా మీకు. సీఎం కట్ చేసుకుంటే ఒక 1 month టైం ఇస్తుంది, అందుకని ఇస్తున్నా. కరెక్టే సార్. ఇప్పుడు మీరు టైం ఇచ్చినా కూడా నా దగ్గర మనీ అవైలబుల్ ఉండాలి పే చేసుకోవడానికి. అంటే టైం ఇచ్చాను కదా సార్ మీకు, 3 నెలలు టైం ఇచ్చాను. ఇచ్చారు సార్, ఒప్పుకుంటా. బట్ అడగట్లేదు 30,000 అడగట్లేదు, మేము ఒకటే ఏమి అడుగుతున్నాను. మీరు అడిగినా నా దగ్గర 30,000 లేవు సార్, అట్లా ఇష్యూ అది నాకు. అదే సార్ నేను అదే ఒక్కటే ఏమి అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడితే మాత్రం పేమెంట్ నా దగ్గర ఉంటే కరెక్ట్ కదా. మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను మంచిగా అంటే అలా మాట్లాడుతున్నాను సార్. నేను అడుగుతున్నాను అలా మాట్లాడట్లేదు కదా, అడుగుతున్నాను అంతే. నేను డెఫినెట్ ర్యాష్ బిహేవియర్ వేయలేదు సార్ మీతో. సార్ ర్యాష్ గా బిహేవ్ చేసి ఇంకో రకం మాట్లాడుతుంది కానీ అది వేరే విషయం. కానీ పేమెంట్ అయితే 10,000 నా దగ్గర లేదు సార్. అదే చేయండి సార్ కొంచెం ఒక్క ఏమైనా.
సార్ అరేంజ్ అయ్యేటుంటే ఖచ్చితంగా అరేంజ్ అవ్వవు సార్. ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల ట్రై చేశాను, అందుకే మీకు ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను. అట్లా అంటే ఆల్టర్నేటివ్ డేస్ అన్ని ప్రయత్నించాను, కావట్లేదు. నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్తున్నాను అందరి దగ్గర. సో కాబట్టి నెక్స్ట్ మంత్ టార్గెట్ చెప్తున్నాను. పైన మూవ్ అవుతుంది సార్, అందుకని చెప్తున్నా. మూవ్ చేయండి, మూవ్ చేయండి, పర్లేదు మూవ్ చేయండి. ఓకే సార్, ఫుల్ అమౌంట్ అరేంజ్ చేస్తాను. ఒక వాళ్ళు వచ్చినా స్టేట్మెంట్ ఇస్తారు కానీ నెక్స్ట్ మంత్ అయితే వాళ్ళకి. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా ఈ యొక్క ట్రూ బ్యాలెన్స్ అని చెప్పాను కదా, ఈ యొక్క పర్సన్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తా పేమెంట్ కడతా వాళ్ళని చెప్పి డైరెక్ట్ ఓకే ఆన్ కాల్లో ఎప్పుడు అనమాట. సో అందుకే ఈ యొక్క వర్షన్ వచ్చిందనమాట ఇతని దగ్గర. సో కాబట్టి పేమెంట్ ఉంటే చేయండి. సో పేమెంట్ చేయడం ట్రై చేసుకోండి. సో వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.